రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అంత పలుకుబడి ఉన్న వ్యక్తి దేశంలో నేను ఎక్కడా చూడలేదని, ఆయనను కలవాలని అనుకున్నప్పటికీ వీలు కుదరలేదని, ఆయన కన్నుమూయడం తీరని లోటని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రామోజీ మృతి నేపథ్యంలో స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానన్నారు. ఆయన మరణ వార్త చాలా బాధాకరమని సంతాపం వెలిబుచ్చారు. ఆయన ఎవరితోనూ రాజీ పడకుండా పూర్తి జీవితం గడిపారు. నేను ఆయనను కలుద్దామని చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఆ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ఒక ఫైటర్గానే ఆయన కాలం చేశారు. రామోజీరావు ఏ రంగంలోకి ప్రవేశించినా ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగారు. ఇక మార్గదర్శిపై నా పోరాటం ఉండదు అని వ్యాఖ్యానించారు. ఆయన పూర్తి జీవితం గడిపారు. ఎవరితో రాజీ పడకుండా ఒక ఫైటర్గానే కాలధర్మం చెందారు. నేను ఆయన్ని కలుద్దామని చాలా ప్రయత్నాలు చేసి కలవలేకపోయాను. అదొకటే నాకు అసంతృప్తి ఉంది. కానీ ఆయన ఏ రంగంలో ప్రవేశించిన ఆ రంగంలో ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదగగలిగారు. నేను మీకు అనేక సార్లు చెప్పాను, నేను చూసిన వాళ్ళలో సింగిల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఈ భారతదేశంలో ఒక వ్యక్తి, అంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిని నేను మరొకరిని చూడలేదు. మనిషి అన్నాక జాతస్థాయి ధ్రువమృత్యు కదా, చనిపోక తప్పదు. కానీ నాకెందుకో నేను ఆయన కలవగలనని అనుకున్నాను. అయితే ఆయనకి అనేక మంది చేత కబురు పెట్టినా నన్ను ఒకసారి ఎందుకో కుదరలేదు. ఎనీవే, వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతృప్తి, వారికి ఉత్తమ గతులు సంప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.